ఫ్రెండ్స్, రీసెంట్‌గా 'లైలా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 'పృథ్వీరాజ్' అనే వ్యక్తి నా బ్యాక్‌గ్రౌండ్‌లో కనపడుతున్నాడు. ఆ 'పృథ్వీ' అనే వ్యక్తి జగన్ గారి మీద డైరెక్ట్ గాను, ఇండైరెక్ట్ గాను తన సునకానందం పొందడానికి ఒక కామెంట్స్ చేశాడు. ఆ 'లైలా' మూవీలో ఒక సీన్‌లో స్టార్టింగ్‌లో 150 గొర్రెలుంటాయంట. అది తర్వాత 11 గొర్రెలవుతాయంట. అదేంటో కలిసొచ్చేస్తుందని చెప్పి ఆ డైలాగ్ చెప్తూ వెకిలి చేష్టలు చేస్తూ తనకు తాను నవ్వుకుంటూ ఏదో ఆనందపడిపోయాడు. నేనేదో ఘనకార్యం చేశాను. నాకు కొంతమంది అవార్డ్ ఇస్తారని చెప్పి ఎదురుంగా పెద్ద స్టేజి ఆహ్, ప్రెస్ లైవ్‌లో నడుస్తుంది కదా! నేను జగన్ గారి మీద, వైఎస్ఆర్‌సీపీ పార్టీ మీద 4 మాటలు మాట్లాడదు అని చెప్పి ఏదో అనేసాడు. సో, అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాయ్‌కాట్ లైలా అని చెప్పి ఆ మూవీని ఏకంగా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా బాయ్‌కాట్ హ్యాష్ ట్రెండింగ్ నడుస్తుంది. సో, అది మామూలుగా ట్రెండింగ్‌లో లేదు. ఏకంగా దాదాపుగా 1,00,000 ట్వీట్స్ వరకు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో నడుస్తుంది. ట్విట్టర్‌లోనే 1,00,000 ట్వీట్‌ల దాకా నడుస్తుంది అంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో ఈ వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా ఎంతవరకు దీన్ని సీరియస్‌గా తీసుకుందో అనేది ఒకసారి మీరు ప్రతి ఒక్క మూవీ ఇండస్ట్రీ పెద్ద హీరో గాని, చిన్న హీరో గాని, నిర్మాతలు గాని, డైరెక్ట్ గాని చాలా సీరియస్‌గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. గత కొన్ని రోజులుగా జగన్ గారి మీద ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే ఎగ్జాంపుల్‌గా ఆహ్, 'రిపబ్లిక్' అనే మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీలో గూడా జగన్ గారిని ట్రోల్ చేశారు. సో, ఆ మూవీ ఏమైంది? డిజాస్టర్ అయింది. నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ 'రామ్ చరణ్' గారిది 'గేమ్ చేంజర్' వచ్చింది. సో, ఆ 'గేమ్ చేంజర్‌లో' మన పవన్ కళ్యాణ్ గారు ఆ 'గేమ్ చేంజర్' ఈవెంట్ కాస్త 'జనసేన' ఈవెంట్‌గా మార్చేశారు. సో, మూవీలో మాట్లాడిచ్చిన సందర్భం ఏంటి? అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటో అసలు పోలిక లేదు. కంప్లీట్‌గా పొలిటికల్ వైపు ఎళ్ళిపోయారు. జగన్ గారిని ట్రోల్ చేశారు. సో, ఆ దెబ్బకి అంత పెద్ద పాన్ ఇండియా 'రామ్ చరణ్' మూవీనే వైఎస్ఆర్‌సీపీ మీడియా, సోషల్ మీడియా దాన్ని డిజాస్టర్ చేసేసింది. నెక్స్ట్ రీసెంట్‌గా ఇప్పుడు 'లైలా.' సో, ఈ మూవీలో గూడా సేమ్ అదే జరిగింది. సో, మరి ఈ మూవీ ఆర్టిస్ట్‌లందరికీ మరి ఏదైనా ఆహ్, ఆనందం పొందుతున్నారేమో మరి. జగన్ గారిని ట్రోల్ చేస్తే నాకు హైప్ వస్తదని చెప్పి అనుకుంటున్నారేమో. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. జగన్ గారికి ఆఫ్‌కోర్స్ 11 సీట్లే వచ్చాయి. కానీ జగన్ గారికి 40% ఓట్ షేర్ ఉంది. అంటే దాదాపుగా జగన్ గారికి 1,25,00,000 సమ్ చేంజ్ ఎంతో ఓటింగ్ వచ్చింది ఆయనకి. అంటే పైన 25,00,000, 30,00,000 ఏదైతే ఉన్నాయో ఆయన అభిమానులు, కార్యకర్తలు తీసేస్తే 1,00,00,000 మంది పబ్లిక్ ఆయనకి ఓటేసారు. అంటే జగన్ గారు నథింగ్ బట్ ప్రతిపక్షం. జగన్ గారు మీలాగా మేకప్ ఏసుకొని తెర మీద నటించే రీల్ హీరో కాదు. జగన్ గారు ఒక రియల్ హీరో. ఆయనకి చాలా గట్టిగా దేశంలోనే నంబర్ 1 స్థానంలో వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా ఉంది. జాతీయ పార్టీలు బీజేపీ గాని, కాంగ్రెస్ అయినా సరే, ఒక ప్రాంతీయ పార్టీకి ఎంత పెద్ద సోషల్ మీడియా బలం ఉందంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి. సో, ఎప్పటికైనా ఎవరైతే జగన్ గారిని ఈ మూవీ వోళ్ళు గాని, ఈ 'జబర్దస్త్' టీమ్ వోళ్ళు గాని, జగన్ గారిని ట్రోల్ చేయడం స్కిట్స్‌లో జగన్ గారిని గాని, వైఎస్ఆర్‌సీపీని గాని ట్రోల్ చేస్తున్నారంటే అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఏమొస్తది మీకు జగన్ గారిని ట్రోల్ చేస్తే? మీరు జగన్ గారిని ట్రోల్ చేయాలనుకుంటే మూవీస్, జబర్దస్త్‌లు మానేసి రాజకీయాల్లో రియల్ హీరోగా రండి. మాట్లాడండి. ఆయనతో ఏకీభవించండి. అంతేగాని ఏదో 4 మాటలు మాట్లాడేసాంలే నేనెళ్ళిపోయాను. 4 మాటలు నాకు ఆనందం కలిగింది అనుకుంటే, ఇప్పుడేమైందది? నన్న విశ్వక్సేనొచ్చి నేనేం చేశాను? నా తప్పేముంది? దయచేసి నా మూవీని డిజాస్టర్ చెయ్యొద్దు. అమ్మో! 70,000 ట్వీట్స్ దాకొచ్చినియా? ఇది నిన్న మాట. నేనేమైపోవాలని చెప్పి బాధపడుతూ పాపం ఆయన కన్నీళ్ళు ఒకటి తక్కువ విశ్వక్సేన్‌కి. చిన్న కుర్రోడతను. ఏదో కష్టపడి మూవీస్‌లోకొచ్చాడు. స్టేజ్ పైకొచ్చి జగన్ గారిని విమర్శిస్తున్నారంటే, అది దయచేసి వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాతో పెట్టుకోవద్దు. మూవీని మూవీలాగే చూడండి. మూవీని రాజకీయ కాన్సెప్ట్‌ని మూవీ స్టేజెస్‌లో గాని తీసుకురావద్దు. ఎందుకంటే, అది మూవీ మీద కొన్ని వందల కుటుంబాలు బతుకుతున్నాయి. సో, ఆ కుటుంబాలకి ఎఫెక్ట్ పడుతుంది. ఒక మూవీ ఫెయిల్ అయిందంటే దాని మీద నిర్మాతలు గాని, డైరెక్టర్స్ గాని, ప్రొడ్యూసర్స్ గాని, హీరోస్ గాని చాలా మంది లాస్ అవుతారు. సో, వీళ్ళు చిన్న హీరోలు. చిన్న హీరోలకొచ్చి మీరు మీ ఇష్టానుసారంగా ఒక పొలిటికల్ పార్టీని కామెంట్ చేస్తాను అంటే అది కరెక్ట్ కాదు. సో, ఇప్పటికైనా మీ మూవీ ఇండస్ట్రీలో మీ పెద్దలంతా కూర్చొని ఒక తీర్మానం చేసుకోండి. మూవీ మీటింగ్స్‌లో గాని, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో గాని ఎనీ పార్టీ రాజకీయ
పార్టీకి సంబంధించిన కామెంట్స్ గాని, కాంట్రోవర్సీ గాని తీసుకురావద్దు అని చిన్న మెసేజ్ ఒకటి పాస్ చేసుకోండి. ఒక సింపుల్‌గా ఒకటి చెప్తాను మీకు. అల్లు అర్జున్ గారు ఆయన స్నేహం కోసం జస్ట్ హాయ్ అని చెప్పి ఆయన పలకరించి ఎళ్ళిపోయాడు మొన్న ఎలక్షన్స్‌లో. సో, అల్లు అర్జున్ గారికి రాజకీయాలకి సంబంధం లేదు. కానీ తన స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం ఆయన హాయ్ అని చెప్పి ఎళ్ళిపోయినందుకు మొన్న అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసినందుకు వైఎస్ఆర్‌సీపీ మీడియా అల్లు అర్జున్ గారికి ఎనకాల పెద్ద సపోర్ట్‌గా నిలిచింది. సో, కాబట్టి ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే మూవీస్‌ని, రాజకీయాల్ని లింకప్ చేయొద్దు. మీ ఈవెంట్స్ మీరు చేసుకోండి. మూవీ బావుంటే ఒకసారి కాదు 10 సార్లు చూస్తారు. మూవీ బాగా లేదు అంటే ఆడు ఎంత పెద్ద హీరో అయినా సరే మూవీని చూడరు. సో, కాబట్టి ఈ 'జగన్' గారిని ఇమిటేట్ చేస్తే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో ఆ మూవీ హైప్ అవుద్దనుకుంటే అది మీ రాంగ్ అజంప్షన్. మూవీ డిజాస్టర్ అవుతది. దయచేసి వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాకి మూవీ వాళ్ళు దూరంగా ఉంటే అది మూవీ ఇండస్ట్రీకి మంచిది. అందరికీ మంచిది.